హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం పచ్చి పులుసు రెసిపీ చూద్దాం. సమ్మర్లో మనకి పచ్చి పులుసు, పప్పుచారు ఇలాంటివి అయితే కొంచెం ఫుడ్ అనేది తినాలనిపిస్తుంది. సో ముందుగా నేనైతే ఇక్కడ 2 మిర్చి అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వాటర్లో సోక్ చేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దీనికోసం ఊరికే ఏం అవసరం ఉండదు. మనం పచ్చి పులుసు అంటాం కదా, పేరులోనే ఉంటుంది, పచ్చి వాటితో చేసుకుంటాము. సో ఒక బౌల్ తీసుకుని అందులో మిర్చి, కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాం. చక్కగా దాంట్లో రాళ్ళు ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. మీరు నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం జీలకర్ర వేసేసి మంచిగా బాగా చేత్తో ఇలా మెదుపుకోవాలి. చేత్తో మెదిపితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, బాగా మెదిపేసి చక్కగా చింతపండు రసం అయితే పిండేసుకుని దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. చింతపండు ఇలా బాగా స్క్వీజ్ చేస్తే మంచిగా రసం వస్తుంది, అదైతే యాడ్ చేసేసుకోండి. మీ దగ్గర చింతపండు ప్యూరీ ఉన్నా యాడ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చింతపండు యాడ్ చేసేసుకుని మన టేస్ట్కి సరిపడా కొంచెం బెల్లం, ఆ పులుపు అనేది కొంచెం తగ్గడానికి అన్నమాట బెల్లం యాడ్ చేస్తాము. చక్కగా అన్నీ మిక్స్ చేసేసుకుని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ అన్నీ మీకు టేస్ట్కి సరిపడగా ఉంటే ఓకే, లేదంటే ఏదైనా తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ తాలింపు వేసేసుకోవడమే. ఇంతే, మన పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా 2 to 3 మినిట్స్లోనే అయిపోతుంది. నేను ఇలా చూపించిన టైంలోనే మీరు చేసేసుకోవచ్చు. తాలింపు కోసం ఒక చిన్న బాండి అనేది పెట్టేసుకుని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, పప్పులు, మెంతులు కంపల్సరీ యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసేసుకొని ఇంగువ ఉంటే కంపల్సరీ ఇంగువ యాడ్ చేసుకోండి. అంతే, చక్కగా ఇదంతా కలిపి మనం పచ్చి పులుసుకి పోపు పెట్టేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది కూడా ఓల్డ్ రెసిపీ, మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయకపోతే. చూసారు కదా, పచ్చి పులుసుకి యాడ్ చేసేసుకోండి. అంతే, మన పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఇది మనం చింతపండుతో కాకుండా మ్యాంగోతో కూడా చేసుకోవచ్చు. మీకు ఆ రెసిపీ కూడా త్వరలో చూపిస్తాను. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.